ఎప్పుడైనా ఆవిడికి జ్ఞాపకం వస్తే ఏమో వదిలిపెట్టేశాను, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటుంది. కానీ ఆమె ఇప్పుడు జీవితంలో పొందిన సంతోషం ఆమె పొందినటువంటి కష్టాన్ని కప్పేసింది. అందుకని ఆమె మరిచిపోయింది. కానీ ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడైనా కనపడ్డం జరిగిందనుకోండి, ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత అయినా, కుంతీదేవి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని గుర్తుపట్టగలదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఎందుకు గుర్తుపడుతుందో తెలుసా? సహజ కవచ కుండలాలు, సూర్యుని యొక్క దీప్తి, బంగారు రంగు, అంత అందగాడు, అంత గొప్ప శరీరం, అంత ఎత్తు, ఆయన ఏ సామాన్యుడు కాడు. నాకు భారతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, బహుశా అందరిలో కర్ణుడు అందగాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ మహాభారతంలో కర్ణుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన అంగ సౌష్ఠవం కానీ, ఆయన పొడగరితనం కానీ, ఆయన చేతుల పొడుగు కానీ, ఆ ధనస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు కానీ, అంత గొప్పగా వర్ణిస్తాడు. సూర్యుడంటేనే ఎలా ఉంటాడండి మహానుభావుడు, కంటిని ఎంతగా ఆకర్షిస్తాడు, వెలుగుల ముద్ద, ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క రూపుతో వచ్చినవాడు కుంతీదేవి యొక్క కుమారుడు అయినప్పుడు అందగాడు కాక ఇంకొకలా ఉంటాడని ఎలా చెప్తారు? సహజ కవచ కుండలాలతో అటువంటి పిల్లవాడు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాడనుకోండి, కుంతి మనసు దహించుకుపోదు. వాడా వృద్ధిలోకి వచ్చింత వాడయ్యాడని, వాడు అందులో ఒకవేళ ఏ కారణం చేతనైనా కనపడినప్పుడు అసామాన్యుడిగా కనపడ్డాడనుకోండి, త్వరలో మంట ఏమవుతుంది? భగ్గున పైకి లేస్తుంది. వాడు నా బిడ్డడే అని ఎప్పటికీ చెప్పలేదు. కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చినా వాడిని చెప్పలేకపోతున్నాను, వాడు ఏమైపోతున్నాడో అన్న బాధ కొద్దిగా ఉండిపోతుంది కదా. అక్కడతో వదిలేశారు. ఆ పిల్లాడు అలా పెరగాలి. ఎక్కడో పెరిగాడు. ఎక్కడ పెరిగాడు అంటే అది మాత్రం చెప్పారు. ఆ పెట్టెలో పెట్టబడినటువంటి పిల్లవాడు పెట్టెతో సహా గంగా ప్రవాహంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక సూతుడు అంటే రథసారథికి దొరికాడు. ఆయన ఆ పెట్టెని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన భార్య రాధ అన్న ఆవిడికి ఇచ్చాడు. అసలు ఆయన కుంతీదేవి యొక్క కుమారుడు. ఎలా? గుప్తంగా. గుప్తంగా కుంతీ కుమారుడు, ప్రకటనంగా రాధా కుమారుడు, రాధేయుడు. ఎందుకని? ఎవరికి పెట్టి దొరికిందో ఆయన భార్య పేరు రాధ. ఆమె ఎంత అదృష్టవంతురాలో మహాతల్లి, ఎంత సౌశీల్యవతో. ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెట్టె దొరికిన ఆయన భార్య దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తూ అన్నాడు, ఈ బిడ్డడు నాకు ఈ పెట్టెలో దొరికాడు గంగానదిలో. ఆ పెట్టెలో అమూల్యమైన రత్నములు బంగారం కూడా ఉన్నాయి. అది విచిత్రం. వీడు వస్తూ వస్తూ బిడ్డడే రాలేదు మన ఇంటికి, ఇంత బంగారం ఇన్ని రత్నాలు కూడా తెచ్చాడు. కాబట్టి వీడిని వసుషేణుడు అని పేరు పెడుతున్నాయి పిల్లాడికి అన్నాడు. కర్ణుడి యొక్క అసలు పేరు, ఆ పెంచిన తండ్రి గారు పెట్టుకున్న పేరు వసుషేణుడు. అంటే మీరు ఒకటి గమనించండి, ఒక చోట వదలబడిన వాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు. అది విచిత్రం. ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది. పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొందింది. అబ్బా, ఎంత గొప్ప పిల్లవాడు, నా కోసమే దొరికాడు, వీడు నా అనురాగ పట్టి, నా కొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చేపునకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది. ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి. ఆమె పాలు తాగాను, నాకు తల్లి పాలిచ్చింది. ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను. ఇప్పుడు కాదు కుంతీ కుమారుణ్ణని చెప్పుకొనా? పాలిచ్చిన అమ్మ, పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా? అనలేనన్నాడు. కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు? బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద. కానీ అది ఎన్ని పూలు పూసినా, అది ఎంత సువాసనాభరితమైనదైనా, ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది. దాని ఆ పొదలో మధ్యలో పుట్ట పెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది. ఎవరైనా పెడతారా ఆ పొద దగ్గరికి? కోస్తారా పువ్వు? ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి పెడతారా?
పరిస్థితుల ప్రభావం కర్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది. అక్కడ పోయింది కర్ణుడి యొక్క వైభవం. అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా? ఆయన చేసిన తప్పులకి వెళ్ళాడా? కాదు. ఎలా వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో పరిశీలనం చేస్తే నిజంగా చాలా చాలా బాధే కలుగుతుంది. అయ్యయ్యయ్యో, ఈ మలుపు తిరిగబట్టి కదా ఇలా అయిపోయాడు ఈయన అనిపిస్తుంది. అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలనం చేద్దాం. ఆ తల్లి రాధమ్మ ఎంతో ప్రేమతో పాలిచ్చి పిల్లవాడిని సొంత కొడుకుగాని పెంచి పెద్ద చేసింది. ఆ తండ్రి కూడా అంత ప్రేమతో పెంచి పెద్ద చేశాడు. అలా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయిన తరువాత ఒకానొకప్పుడు ఈ కుంతీదేవి పాండురాజు గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు దేవతల యొక్క అంశలలో పుట్టారు. పుట్టిన తర్వాత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత మాద్రి సహగమనం చేసేసింది. ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలనని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఋషులందరితో కలిసి హస్తినాపురానికి వచ్చింది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్వాగతం పలికాడు. ఆమె అంతఃపురంలోకి ప్రవేశించింది. వీళ్ళు దేవతాంశలలో వచ్చినటువంటి పిల్లలు పాండురాజు గారు కోరి కన్నవాడే కాబట్టి పాండురాజు యొక్క కుమారుడుగానే లోకములో ధార్మికంగా భావింపబడ్డారు. వాళ్ళందరూ కూడా పాండుతనూజులు అన్న పేరుతో పెరిగి పెద్దవారవుతున్నారు. సహజంగా దేవతాంశలలో వచ్చిన వారు కాబట్టి క్రమశిక్షణతో గురువుల పట్ల, పెద్దల పట్ల అకుంఠితమైనటువంటి గౌరవంతో వాళ్ళకి సేవ చేస్తూ వృద్ధిలోకి వచ్చారు. అదే సమయంలో పుట్టుకతోనే అధర్మాత్ముడు, పుట్టుకతోనే మాత్సర్య బుద్ధి కలిగినవాడు, పాండవులను ఎలా పాడు చెయ్యాలనేటటువంటి కోరిక తనంత తానుగా మొదటి నుంచి ఉన్నవాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అన్న మాట దుర్యోధనుడికి అన్వయం అవ్వదు. ఆయనకి పుట్టుకతో వాళ్ళెప్పుడూ సోదర భావనతోనే ఉన్నా ఆయన అలా అంగీకరించలేడు పాండవుల్ని. అందుకని ఎలా పాండవుల్ని పాడు చేసేయాలనేటటువంటి భావన పరిపూర్ణముగా ఉన్నవాడు దుర్యోధనుడు. అయినా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తూ వచ్చింది పాండవుల్ని. అందుకే విషాన్నం పెట్టించాడు, పాములతో కరిపించాడు, నీళ్లలో తోయించాడు, లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు, ఇన్ని చేయించాడు కదూ. ఆ పిల్లలు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒకప్పుడు కృపాచార్యుల వారు పాఠం చెప్పారు వాళ్ళకి. తర్వాత ఒకనాడు ద్రోణాచార్యుల వారు వస్తే భీష్మాచార్యుల వారు సంభావించి ఆ ద్రోణాచార్యుల వారిని పాండవులకు గురువుగా పెట్టాడు. పాండవులకు అంటే పాండురాజపుత్రులకు, ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కూడా. వాళ్ళతో పాటే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. ఆ రోజులలో మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో కొద్ది ప్రాంతానికి కాదు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య నేర్చుకునేవారు. అందుకే కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే విలువిద్య నేర్చుకున్నాడు. అందుకే గురుడు అన్న మాటే వాడుతూ ఉంటాడు ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. దుర్యోధనాదులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళందరూ కూడా సభాప్రవేశం చేశారు. ఎప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అని ఒక ఘట్టం ఏర్పడింది. పిల్లలకి పాఠం నేర్పాడు కదా ద్రోణాచార్యుల వారు. ఈ పిల్లలందరికీ నేర్పిన పాఠం ఏమిటి? ధనుర్వేదం. గొప్పగా అస్త్రప్రయోగం చేస్తారు, కొంతమంది శూలం ప్రయోగిస్తారు, కొంతమంది గదాయుద్ధం చేస్తారు. ఎవరెవరికి ఏ పాఠం చెప్పాడు అందులో వాళ్ళు ఎంత గొప్పగా ప్రవీణులయ్యారు అన్నది ఆ రాచకుటుంబం అంతా చూడడం కోసమని ఒక గొప్ప రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ రంగస్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తరువాత వాళ్ళు ఎంత బాగా విద్యని ప్రదర్శన చేస్తారు చూడడం కోసం ధృతరాష్ట్ర మహారాజు వచ్చి కూర్చున్నాడు. పక్కన గాంధారి కూర్చుంది, ఆ పక్కనే కుంతీదేవి కూర్చుంది. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు. సరే, పిల్లల్ని ప్రారంభం చేయమన్నారు. ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. భీమదుర్యోధనుల మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైంది అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోవడం మొదలెట్టిందంటే కురుక్షేత్రాన్ని తలపించేసింది. వాళ్ళిద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడు ఒకరినొకరు చంపేసుకుంటారా అన్నట్టుగా కొట్టేసుకున్నారు. అప్పుడు మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా విడిపించి, అశ్వత్థామ, ఇది కేవలంగా మీరు చదువుకున్న చదువుని చూపించడానికే తప్ప నిజంగా పౌరుష ప్రతాపాలతో చంపేసుకోవడానికా ఏమిటని విడదీసి వెనక్కి తీసుకొచ్చాడు. తరువాత అర్జునుడి యొక్క విలువిద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. అర్జునుడు ఆ సభలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడే కుంతీదేవి కూడా కూర్చుని ఎంతో సంతోషంగా ఉంది. ఆవిడ ఏదో
ఆవిడ భావనలో ఏముంటుంది? తన బిడ్డల్లో భీముడు గొప్ప గదాయుద్ధం చేస్తాడు, ధర్మరాజు గారు శూలం విసురుతాడు, ధనుర్బాణములు ప్రయోగిస్తాడు, అలాగే అర్జునుడు సకలాస్త్ర సంపన్నుడు. కాబట్టి ఇవన్నీ చూసుకుని తండ్రి లేని బిడ్డలు ఆ తల్లి చూసుకుని ఆనందించాలి. అందులో మాదిరి కూడా లేదు. 5గురి యొక్క వైభవాన్ని చూసి సంతోషిద్దామని కుంతి కూడా కూర్చుంది. సుతుల విద్యాప్రవీణత చూచువేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రజపుత్రికలన నుండే ఉన్మీలిత నలిన నేత్ర. ఆ ధృతరాష్ట్ర గాంధారీదేవులతో కలిసి కుంతీదేవి కూడా కూర్చుని చూస్తోంది, సంతోషిస్తోంది. ఓ, నా పిల్లలన్నింటిలో పైచేయి, ఎంత బాగా విద్య నేర్చుకున్నారు, ఎంత బాగా విద్యని ప్రదర్శనం చేస్తున్నారని ఆవిడ ఎంతో ఆనందంతో ఆ అస్త్ర ప్రదర్శనాన్నంతటినీ కూడా పరిశీలనం చేస్తోంది. ఆ పరిశీలనం చేస్తుండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. వెంటనే చూస్తున్న వాళ్ళందరూ కూడా సభికులలో పెద్ద ఎత్తున మాటలు వినపడ్డాయి. వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన, వీడే భరతవంశం బెల్ల వెలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, అస్త్ర విద్యలలో తిరుగులేనటువంటి మేటి ఈయనే, ఈ అర్జునుడే. వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన, ధర్మం తెలిసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఈ అర్జునుడు. వీడే భరతవంశం బెల్ల వెలుగా, భరతవంశం అంతా వెలిగిపోయేటట్టుగా అపారమైన కీర్తి తీసుకురావడానికి కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. ఆయన బాణములు వేస్తాడు కాబట్టి మంచి ఎత్తైన భుజములు కలిగినవాడు. అదిగో ఆ ఘనమైన భుజములు కలిగినటువంటి అర్జునుడు, అదిగో ఆయనే 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 అని చెప్పుకుంటూ ఉండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. ఇంకా భీముడి విషయంలో భీముడితో సమానంగా దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తాడు అన్న ప్రతీతి ఉంది. అర్జునుడి విషయంలో ఆ రోజుల్లో అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేసేవాడు ఉంటాడని ఎవరికీ నమ్మకం లేదు. ద్రోణాచార్యుల వారు కూడా ఏమంటాడంటే, నా శిష్యులలో కల్లా చాలా గొప్పవాడు అంటుంటాడు అర్జునుడిని. కాబట్టి ఆ అర్జునుడు వస్తున్నాడు సభలోకి అనేటప్పటికీ కుంతీదేవి పొంగిపోయింది. దుర్యోధనుడి బాధ కూడా అక్కడే. భీముడికి నేనున్నాను, అర్జునుడికి ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి యోధుడు నా వైపు లేడు. ఎందుకంటే మొదటి నుంచి మాత్సర్యం కదా, మరి ఆ స్థానంలో భర్తీ చేసేవాడు లేడు నాకు. ఇప్పుడు ఇంతమంది అర్జునుడు వస్తున్నాడని జేజేలు పలుకుతుంటే దుర్యోధనుడి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. మండిపోతోంది. అవతల కుంతీదేవి పొంగిపోతోంది. ధృతరాష్ట్రుడు బయటపడడం చూడ్డానికి ఏం లేదుగా, తర్వాత తెలుసుకుంటాడు ఏమవుతోందో. కాబట్టి ఆ కుంతి ఎంతో సంతోషంగా ఉంది. అర్జునుడు సభాప్రవేశం చేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమన్నాడు ద్రోణాచార్యుల వారు. ఆగ్నేయ శరమున అతిభీకరాగ్నియు, వారుణాస్త్రమున దుర్వారజలము, అనిలబాణంబున అధికానిలంబును, మేఘాస్త్రమున మహామేఘచయము పుట్టించు, మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు, భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు, అదృశ్యాస్త్ర విద్య పేర్మిత నదృశ్యదేహుండగు, తక్షణంబ హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథ మధ్య గతుడగు, దుర్గతుండు అగు మహీతల గతుడగు అద్భుతముగా. అర్జునుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించాడు అంటే చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి అద్భుతమైనటువంటి పెద్ద నీటిధారలు పడేటట్టుగా చేశాడు. అలాగే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప గాలి పుట్టించాడు. మేఘాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద మేఘమండలాన్ని సృష్టించాడు. భూమి బాణంబు భౌమ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆయన భూమి యొక్క రూపాన్ని పొందాడు. అలాగే శైలాస్త్రాన్ని ప్రయోగించి పర్వత రూపం కింద మారిపోయాడు. అలాగే ఒకప్పుడు అదృశ్యాస్త్రాన్ని ప్రయోగించాడు, తాను కనపడకుండా పోయాడు అస్త్ర ప్రభావం చేత. ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించి ఒక్కొక్క మంత్రాన్ని ఆయన లోపల మననం చేసినప్పుడు పుట్టివాడైపోతాడు, పొడుగువాడైపోతాడు, లావుగా అయిపోతాడు, సన్నగా అయిపోతాడు. అకస్మాత్తుగా భూమి మీద కనపడతాడు, రథంలో కనపడతాడు, రథం నొగల మీద కనపడతాడు.
ఇవన్నీ చూస్తే సభలో ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ పిల్లల్లో అర్జునుడు ఒక్కడే చెయ్యగలడు ఇలా. ద్రోణుడు కూడా అలా స్థానపట్టాడు. అందుకే ఎంత ఆనందపడిపోయి అందరూ కరతాళధ్వనులు చేస్తుంటే ద్రోణాచార్యుల వారు తెల్లగడ్డాన్ని ఇలా ఓసారి నిమురుకుంటూ పరమానందపడిపోతూ తన శిష్యుడు ఇంత గొప్పవాడైపోయాడని ఆనందపడిపోతుంటే, కుంతీదేవి కన్నుల ఆనంద భాష్పాలు కాచేస్తుంటే, దుర్యోధనుడి కడుపు మండిపోతుంటే, అర్జునుడు ఇవన్నీ చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత రసరంజకంగా ఉంటుంది ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. అప్పుడు వచ్చాడు అనుకోకుండా ఎవరు? కర్ణుడు. ఆయన సభలోకి వచ్చేటప్పటికీ ఆ రంగస్థలం మీదకి ఆయన్ని ఎవరు పిలవలేదు. ఎవ్వరూ పిలవకపోయినా ఆయన వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అన్నది చెప్తున్నారు నన్నయ్య గారు. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరుం భద్రోగ్ర నిస్త్రంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గుణు చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. ఏమి సభాప్రవేశం చేయించారో కర్ణుడిని. అర్జునుడి కన్నా అద్భుతంగా ప్రవేశపెట్టారు. సాలప్రాంశు, ఆ కర్ణుడు రంగస్థలం మీదకి నడిచొస్తుంటేట మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు నడిచొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే అంతెత్తునుంటాడు. తెల్ల మద్ది చెట్టుని చూడగానే విచిత్రంగా ఉంటుంది, పాలు పోసిన బెరడా అన్నట్టు ఉంటుంది. అంత తెల్లగా ఉంటుంది దాని కాండము అది. కాబట్టి అంటే దాని అర్థం ఏమిటి? తెల్ల మద్ది చెట్టులా ఉంటాడంటే, తెల్ల మద్ది చెట్టు ఏదో తాటి చెట్టులా పెరగదది, గుండ్రంగా లావుగా అంతెత్తునుంటుంది. సన్నగా ఉండి అంత పొడుగ్గా ఉన్నా వీరత్వానికి అంత అందంగా ఉండదు. బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నా అంత అందంగా ఉండదు. లావుగా ఉండి పొడుగ్గా ఉండి తగినంత చూడగానే అబ్బా స్ఫురద్రూపి, అంత తెల్లగా ఉండి అంతెత్తున తెల్ల మద్ది చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడన్నారు అంతే నన్నయ్య గారు. అటువంటి వాడు సాలప్రాంశు నిజోజ్వలత్కవచు. అందులో ఆయన శశ్వత్కుండలోద్భాసితం, తెలుపు మీద మెరుపు బాగా కనపడుతుంది, నలుపు మీద కూడా కనపడుతుంది. అందుకే కదా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీనారాయణలు వస్తుంటే అంత అందంగా ఉంటుంది. నల్లమబ్బు మీద మెరుపు తీగ అందమే. తెల్లటి వాడి ఒంటి మీద బంగారం కనపడదు కానీ ఆ బంగారం కాంతులు కనపడతాయి బాగా. తెలుపు మీద పసుపు బంగారం యొక్క కాంతులు పడుతుంటే చాలా అందంగా ఉంది. ఆయన తెలుపు మీదకి ఆ కాంతి పడేంత బంగారం వేసుకున్నాడు అనుకోండి, భూషణములు కనపడతాయి. కర్ణుడి గొప్పతనం ఏమిటంటే అలా ఆయన వేసుకోక్కర్లేదు. ఆయన ఏవో మణులు హారాలు అక్కర్లేదు. ఆయనకి సహజంగా బంగారు కవచం ఉన్నది, బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద కొడుతున్నాయి. కాబట్టి నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్. బాలసూర్య బింబం ఉంటుందే, పసుపచ్చటి రంగులోకి వస్తుంది. ఎరుపు రంగులో ఉన్న బింబాన్ని అసలు అది తదేకంగా చూసి నమస్కారం చేయరు. ఉత్తరాధ్యాయ వ్యాఖ్యానంలో చెప్తారు దాని గురించి. పసుపు వర్ణంలోకి తిరిగినటువంటి బింబం ఇంకా కంటితో చూడొచ్చు, కొద్దిసేపే చూడగలం. అది భలే మిరిసిపోతుంటుంది బంగారు వర్ణంలో. అలా ఉన్నాడు నాన్నగారి పోలిక. ఎక్కడికి పోతుంది? నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీనారాయణలు వస్తుంటే అంత అందంగా ఉంటుంది. నల్లమబ్బు మీద మెరుపుతీగా అందమే. తెల్లటి వాడి ఒంటి మీద బంగారం కనపడదు కానీ ఆ బంగారం కాంతులు కనపడతాయి బాగా. తెలుపు మీద పసుపు బంగారం యొక్క కాంతులు పడుతుంటే చాలా అందంగా ఉంది. ఆయన తెలుపు మీదకి ఆ కాంతి పడేంత బంగారం వేసుకున్నాడు అనుకోండి, భూషణములు కనపడతాయి. కర్ణుడి గొప్పతనం ఏమిటంటే అలా ఆయన వేసుకోక్కర్లేదు. ఆయన ఏవో మణులు హారాలు అక్కర్లేదు. ఆయనకి సహజంగా బంగారు కవచం ఉన్నది, బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద కొడుతున్నాయి. కాబట్టి నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్. బాలసూర్య బింబం ఉంటుందే, పసుపచ్చటి రంగులోకి వస్తుంది. ఎరుపు రంగులో ఉన్న బింబాన్ని అసలు అది తదేకంగా చూసి నమస్కారం చేయరు. ఉత్తరాధ్యాయ వ్యాఖ్యానంలో చెప్తారు దాని గురించి. పసుపు వర్ణంలోకి తిరిగినటువంటి బింబం ఇంకా కంటితో చూడొచ్చు, కొద్దిసేపే చూడగలం. అది భలే మిరిసిపోతుంటుంది బంగారు వర్ణంలో. అలా ఉన్నాడు నాన్నగారి పోలిక. ఎక్కడికి పోతుంది?
అందుకని బాలార్క ప్రతిమన్, మరి అటువంటి బాలార్కుణ్ణి చూసి కదా ఇలాంటి కొడుకు కావాలంది. అలాంటి కొడుకు అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకెంత అందంగా ఉంటాడు, ఇంకెంత కాంతితో ఉంటాడు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్బా ఎవరా పిల్లాడు ఎవరా పిల్లాడని చెప్పి, అర్జునుడు అంటే అందరికీ తెలుసు, ఈయన ఎవరో పాపం ఎవరికి తెలుసు. ఎంత జాలికరమైన విషయం అది నిజంగా. కాబట్టి శరాసనధరున్, చేతిలో బ్రహ్మాండమైన కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు. బద్ధోగ్రనిస్త్రంశు, మొలకి వాడి కత్తి ఒకటి కట్టుకుని ఉన్నాడు. ఎక్కడికి పోతాయి ఆ పౌరుష ప్రతాపాలు? ఎక్కడికి పోతుందో ఆ పరాక్రమం? ఎక్కడికి పోతుందో ఆ శౌర్యం? ఎక్కడికి పోతుంది? కాబట్టి శౌర్యాలంకారు, శౌర్యమే అలంకారంగా కలిగినవాడు. సువర్ణవర్ణు, బంగారు రంగు కలిగినవాడు. నన్నయ్య గారికి తనివి తీరట్లా, ఎన్ని మాటలు వేసేస్తున్నారో. పద్యమంతా విశేషణాలే కర్ణుడు కనపడేటప్పటికే. సువర్ణవర్ణు, ఘను, గొప్పవాడు. కర్ణాఖ్యున్, కర్ణుడిని పేరు కలిగినటువంటి వాడు. ఆయన జగత్కర్ణ పూర్ణాలోలద్గును చూచి, ఆయన కనపడగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారట. ఆయన ఎవరికి సంబంధించిన వాడు ఎవరికి తెలియదు, కానీ ఆయన మంచి గుణముల గురించి చెప్పుకుంటున్నారు. చాలా మంచివాడయా పిల్లాడు, చాలా క్రమశిక్షణ కలిగిన వాడు, గురుభక్తి ఉన్నవాడు, ఎంత సాధన చేస్తాడో తెలుసా అని. చాలా మంచివాడు, ఎవరికి ఏదన్నా ఉపకారం చేయాలంటే ముందుంటాడు. అటువంటి కర్ణుడు చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. చూసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా ఏం చూస్తున్నారు? అర్జునుడు వేస్తున్న అస్త్రాలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టి దేని మీద ఉండాలి? అమ్మో తర్వాత అర్జునుడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని అటుండాలి. కానీ ఇంత చేసి దృష్టిని ఆకర్షించిన అర్జునుడు, కర్ణుడు సభాప్రవేశం చేసేటప్పటికి ప్రజలందరి దృష్టి ఆయన వైపుకి వెళ్ళింది. అబ్బా ఎవర్రా అలా ఉన్నాడు, కర్ణుట్ట మంచివాడు, చాలా మంచివాడు అండి. ఎవరబ్బాయి, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తాడు ఏమో తెలియదు. ఇప్పుడు ఆ పిల్లవాడు సభాప్రవేశం చేశాడు. ధృతిదరికి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతి శీతల చందనోద కాసేకమునన్. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునేటటువంటి సందర్భం ఏర్పడితే కుంతీదేవి మూర్ఛపోయింది. ఎందుకంటే చూడక చూడక చూసింది కొడుకుని. చందనపు నీళ్లు చల్లి విదురుడు ఆవిడికి స్పృహ వచ్చేటట్టుగా చేశాడు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. అలా కర్ణుడు సభలోకి ప్రవేశించగానే సభలో ఉన్న వాళ్ళందరూ అర్జునుడిని మరిచిపోయి కర్ణుడి వంక చూశారు. సభలో అర్జునుడి యొక్క అస్త్ర ప్రదర్శనం చూసి పొంగిపోతున్న కుంతికి ఈ పిల్లాడు కనబడ్డాడు. ఆ పిల్లాడు ఎవరు ఏమో తెలియదు, కానీ చాలా మంచివాడని అందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారు. గుండెల్లో చప్పుల్లో వినపడింది ఆ పిల్లాడు ఎవరో. ఎవరికి? కుంతీదేవికి. అబ్బా వీడి ఇంత గొప్పవాడయ్యాడే. ఆశ్చర్యాన్ని పొందినటువంటి సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. ఆ కర్ణుడు సభలో ప్రవేశించి, నీవకడు నేర్పుకాడవుగా వలవదు, వీని గొన్ని గరచితి మేమున్, నీ విద్యలెల్ల చూపుదు మే వీరుల సూచి మేలు మేలని పొగడం. కాస్త వ్యగ్రతతో కూడిన కంఠంతో మాట్లాడాడు కర్ణుడు. ఆయన అన్నాడు, నీవకడ నేర్పుకాడవు కా వలవదు, వీనిగొన్ని గరచితి మేమున్. ఓ అర్జున, పెద్ద నీకే ఏదో అస్త్ర విద్య వచ్చని అనుకోకు. నీవు ఏం చూపించావో అవన్నీ నాకు వచ్చు. నీ విద్యలెల్ల చూపుదు మీ వీరుల చూచి మేలు మేలని పొగడం. నిన్ను చూసి వీళ్ళందరూ అబ్బా అర్జునుడు అబ్బా అర్జునుడు అబ్బా అర్జునుడు ఘనభుజుడు ఎంత గొప్ప గొప్ప అస్త్రాలు వేశాడంటున్నారు కదా, అవన్నీ నేను కూడా వేస్తాను. అవన్నీ వేయడం నాకు కూడా వచ్చు. నేను కూడా అటువంటి అస్త్ర ప్రదర్శనం ఇస్తాను. అయితే అలా అనవలసిన అవసరం ఏమిటి? అలా ఎందుకు అనడం అంటే, మీరు ఆ మాట్లాడిన తీరుని బట్టి ఒకటి గమనించాలి. అక్కడ ఏమైందంటే, దీని నేపథ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అర్జునుడికి అవకాశం ఇచ్చినట్టే కర్ణుణ్ణి కూడా పిలిచి సభలో, ఈయన కర్ణుడు, ఈయన కూడా గొప్పగా అస్త్రములను ప్రదర్శిస్తాడు, ఈయన ఫలానా వారి బిడ్డడు, ఈయన ఇలా విద్య నేర్చుకున్నాడు, ఇప్పుడు ఆ పిల్లవాడు చూపించేటటువంటి అస్త్ర విద్యా ప్రదర్శనం చూడండి అనేవాళ్ళుంటే కర్ణుడి జీవితం ఇంకొకలా ఉండేది. అలా అనేవాళ్ళు లేరు.
అర్జునుడు ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాడో తాను అంత కష్టపడి నేర్చుకుంటున్నాడు. కానీ కర్ణుడి జీవితంలో భంగపాటులు ఎక్కడ జరిగిపోయాయంటే, ద్రోణాచార్యుల వారు విద్య నేర్పాడు కానీ అర్జునుడే నా దగ్గర విలువిద్య నేర్చుకున్న వాళ్ళందరిలోకి అధికుడవుతాడు అన్నాడు. అంటే ప్రత్యేకమైన ప్రీతి అర్జునుడి పట్ల చూపించాడు అన్నది నిర్వివాదాంశం కదా. భారతం చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థం ఉంది. వచ్చెడువాడు ఫల్గునుడు అవశ్యము గెలుతు మనంగరాదు అన్నాడు. ఒకప్పుడు అర్జునుడు వస్తుంటే పొంగిపోయాడు గోగ్రహణ సమయంలో. అయినప్పుడు గురువు గారికి అర్జునుడంటే పక్షపాతం. పక్షపాతం అంటే అర్జునుడంటే ఎక్కువ ప్రీతి ఉంది. అందరూ పాండురాజకుమారుడు 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 అంటాడు. అబ్బా ఎంతంతగాడు అంటారు. ఆయన కానీ అస్త్రప్రయోగం చేస్తేనా అంటారు, చప్పట్లు కొడతారు. ఏం కర్ణుడికి ఏం తక్కువ? ఆ మాటకు వస్తే సహజ కవచకుండలాలు కూడా ఉన్నాయి, ఎక్కువేగా. అర్జునుడు ఏం చేస్తాడో అవన్నీ చేస్తాడు. కానీ తనెందుకు తెలియలా ఎవరికి? తనని ఎందుకు ఆదరించరు? అంటే ఆనాటి సమాజంలో కర్ణుడు బాధపడ్డానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణానికి కర్ణుడి యొక్క మనస్సు వ్యధ చెంది ఉన్నది అన్నది మాత్రం పక్కన పెట్టలేని నిర్వివాదాంశమైనటువంటి అంశం. అదైన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ. ఆ బాధ వ్యగ్రతగా వచ్చి, నీకే వచ్చు అనుకుంటున్నావా? అవి నేను ప్రదర్శించగలను. ఈ మాట అనగానే అంత మాట అర్జునుడిని ఎవరన్నా అంటారని ఎవరు ఊహించలేదు. ఈ మాట ఏదో సణిగినట్టుగా కాదు, గొణిగినట్టుగా కాదు, ప్రకటనంగా అందరూ వినేటట్టుగా ఝంకారంతో మాట్లాడాడు. అంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఎంతటి తేజోమూర్తినో ఎంత ప్రజ్ఞాశాలినో నిరూపణం చేస్తాను. ఎందుకు నా గురించి ఎందుకు రాదు సభలో? నా గురించి ఎందుకు 10 మంది అలా ఆదరించరు? నాకెందుకు విద్యాభ్యాసం అలా ఇవ్వరు? నన్నెందుకు అలా ఎక్కువ ప్రేమతో చూడరు? ఎక్కడో ఆయన మనసులో ఏదో ఆక్రోశం ఉంది. ఆ ఆక్రోశం బయటపడిపోయింది. ఆ ఆక్రోశం ఏమైపోయిందంటే ఆయనకి తెలియకుండానే అది అర్జునుడి పట్ల మాత్సర్యంగా ఏర్పడింది. పెట్టి పుట్టినవాడు అర్జునుడు. పాండురాజు కొడుకు అంటారు, కుంతీదేవి కొడుకు అంటారు. తండ్రి చిన్నతనంలో చచ్చిపోయినా అంత వృద్ధిలోకి తీసుకొచ్చారు. తాతగారు భీష్ముడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ద్రోణాచార్యుల వారు అందరికన్నా గొప్పవాణ్ణి చేస్తానని విలువిద్య నేర్పుతాడు. అంతఃపురంలో ఉంటాడు. నాకేం రాదు, నేను అలాగే విలువిద్య నేర్చుకోగలను, నేను అలాగే గురి చూసి కొట్టగలను. పాపం మహానుభావుడు ఆయన, కుంతీసుతుడు ఆయన, సూర్యసుతుడు, ఆయనకున్న శౌర్య పరాక్రమాలు ఆయనకున్నాయి. కానీ అవి రాణించకుండా పోయే దురదృష్టవంతుడు. ఎక్కడో జరిగిన ఒక పొరపాటు ఆయన్ని కాల్చింది. నాకెందుకు లేదు ఈ గుర్తింపు? అన్ని విధాల సమానుణ్ణి కాదు, అధికుణ్ణి ఆ మాటకు వస్తే. కానీ నాకు గోడ చేరుపు లేదు. ఇది ఆయన ఆక్రోశం. ఈ అర్జునుడికి ఇంత పేరు వస్తోంది, నిజానికి అంత అర్హత నాకున్నా నాకు రావట్లేదు. ఈ బాధ అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది. అది పరిణితి లేని వయస్సు. అంత పరిణితి కర్ణుడికి ఉండాలని చెప్పడం కూడా సాధ్యం కాదు. నిర్మోహమాటంగా మాట్లాడితే, నిస్సంకోచంగా మాట్లాడితే, ఎప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు, ఒప్పు చేసినప్పుడు ఒప్పు, తప్పుని ఒప్పుని ఒకటి చేసి మాట్లాడడం పక్షపాతరహితంగా గ్రంథాన్ని పరిశీలనం చేయడం కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఇది అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది కర్ణుడికి. అందుకే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన ద్రోణుణ్ణో కృపాచార్యుల వారినో ఎవరినో అడగలేదు. ఆయన అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడాడు సభలో. అప్పుడు అర్జునుడి తప్పేమిటి? ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆయన అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు, అంతవరకే కదా. కానీ ఇంతమంది జేజేలు పలుకుతున్నారే సభలో, ఇంతమంది గొప్పవాడు, ఘనభుజుడు, పాండురాజకుమారుడు, కుంతీసుతుడు, అర్జునుడు ఇంత పొగుడుతున్నారు, ఇవి నీ చేయలేనా? అవలీలగా చేస్తారు. నన్నయ్య గారు మాట అన్నారు కూడా, ఇవన్నీ అవలీలగా చేశాడు కర్ణుడు అన్నారు. అంటే అర్జునుడి కన్నా ఎలా తక్కువ ఆ స్థాయిలో? తక్కువ అని చెప్పడం కుదరదు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, మరి ఏ రకంగానూ తక్కువ కాకపోయినా ఆ అవకాశం రానప్పుడు, ఆ కీర్తి రానప్పుడు, ఆ ఆదరణ లోపించినప్పుడు
అటువంటి ప్రోత్సాహం లభించినప్పుడు ఆయన మనసు బాధపడితే అది ఎలా తప్పడతారు మీరు? సమర్థనీయమే, కానీ పరిణితి లేని స్థితి అర్జునుని పట్ల మాత్సర్యంగా మారింది. ఇది పెట్టుబడైంది దుర్యోధనుడికి. వెంటనే అర్జునుడు చూశాడు. ఆయన అనుకున్నాడు, ఇత పూర్వం ద్రోణాచార్యుల వారి దగ్గర ఆయన విద్యాభ్యాసం చేస్తుండగా చూశాడు అర్జునుడు. అనినా సూర్యతనయు పలుకులు జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రమునన్. ఇక్కడ పెద్ద మలుపు తిరిగిపోయింది భారతం. ఎప్పుడైతే కర్ణుడు వచ్చి ఈ మాట అన్నాడో, అని అనగానే అది అనిన ఇనతనయు పలుకులు, ఇనుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడి పలుకులు. ఎందుకని ఆయన సూర్యపుత్రుడేగా. శౌర్యము, ఆ పరాక్రమము అవన్నీ తేజోంశ సంభవములు. మహానుభావుడు నిజంగా ఆయన దురదృష్టం కప్పేసింది ఆయన. కాబట్టి ఆ జనులకు విస్మయము, అందరు ఆశ్చర్యపోయారు. ఉత్తినే డంబాలేదు అందామంటే అలాగే కనపడుతున్నాడు, నిజంగా అలా నిలబడగలిగిన వాళ్ళ కనపడుతున్నాడు. అందుకని జనులకు ఆశ్చర్యం వేసింది. అదేమిటి మరి ఇంత తేజోమూర్తి అయితే అసలు ఇతని గురించి లోకంలో అంత ఆ పేరు ఎందుకు బయటికి రాలేదు? కాబట్టి జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబు సిగ్గు. అర్జునుడికి అందరూ నన్ను పొగుడుతూ నేనేదో ఇంత గొప్పవాడిని అనుకునే సమయానికి ఈయన వచ్చి ఇలా అనేటప్పటికీ నా పరువు పోయింది కదా, కోపం. ఆయన ఇవన్నీ ప్రయోగిస్తే ఇంకా నా గొప్ప ఏమిటి? సిగ్గు. అంటే నీతో సమానుడు ఇంకొకడు ఉండగా, లేదా నీకన్నా అధికుడే ఉండగా నీకు ఇంత కీర్తి లోకం ఇవ్వడం అంగీకరించవలసిన విషయం కాదు. కానీ అర్జునుడు కోరి తెచ్చుకున్నది కాదు. ఆయన అస్త్ర విద్యా ప్రదర్శనం చేశాడంతే. మాత్సర్యంగా కర్ణుడు ఎందు మారిపోయింది. ఆ పరిస్థితులు అటువంటివి. దానికి కర్ణుడిని తప్పు పట్టడానికి కూడా లేదు. కాబట్టి మరి దుర్యోధనునికి ప్రీతియును చేసే తక్షణ మాత్రం దుర్యోధనుడికి మాత్రం గొప్ప సంతోషం వేసింది. ఎందుకని? భక్తి అయిపోయింది స్థానం. అసలు ఇంకా కర్ణుడు బాణం వేయలేదు. ఇన్నాళ్ళకి అర్జునుణ్ణి ఎదిరించి నిలబడి ఇవి నే చేయలేనేమిట్రా అనేవాడు వచ్చాడ్రా, విలాంటి వాడొకడు దొరుకుతాడా అని కదా చూస్తున్నా. భీష్మద్రోణులు ఉన్నా నాకు నమ్మకం లేదు. ఇప్పుడు దొరికాడు నాకు. ఆ దుర్యోధనుడి మనసు పొంగిపోయింది. ఇప్పుడు ఆ కర్ణుడు జారిపోకుండా పట్టేసుకోవాలి దుర్యోధనుడు. పట్టేసుకున్నాడు అనుకోండి, కర్ణుడు దుర్యోధనుడి వైపు వెళ్ళిపోయాడు అనుకోండి, పాపం ఆయన జీవితం అపకీర్తి వైపుకి వెళ్ళిపోతుంది. ఎన్ని గుణములు ఉన్నవాడంత, ఎంత శౌర్యం ఉన్నవాడైనా పాము పుట్ట చేరిపోయి పొదలోకి. దుర్యోధనుడు సంతోషాన్ని పొందాడు. ఆయన కర్మ ఏమిటంటే అలా బారిపడకుండా ఆయన్ని కాపాడి రక్షించి ఆయనకి మంచి మాటలు చెప్పి ఇది ఇటు అది అటు అని చెప్పడానికి తల్లి సభలో ఉన్నా చెప్పదు, మా అబ్బాయిని చెప్పదు. ఒరే నాన్న నువ్వు నా కొడుకువిరా, అటు వెళ్ళడం ఏమిటిరా బంగారు తండ్రి, ధర్మరాజు కన్నా పెద్దవాడివిరా అని ఆవిడందు. ఆవిడికి ఎప్పుడూ లోకభీతి. పొరపాటు చేసినప్పుడు పొరపాటు అయిపోయింది. అన్నీ తెలుసున్నవాడు ఆకాశంలో వెలుగుతున్నాడు, ఆయన చెప్పడు. తనంత తాను తెలుసుకోగలిగినంత పరిణితి కర్ణుడికి ఉందని ఆ వయసులో నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. ఆయన ఒక క్లిష్టమైనటువంటి సన్నివేశంలో ఇరుక్కునున్నాడు ఇప్పుడు. దాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. భావ ప్రకటనంతో వర్ణించారు. అర్జునుడికి కోపం సిగ్గు, సభలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, దుర్యోధనుడికి ప్రీతి. మూడు కలిగేటట్టుగా. అంటే కర్ణుడి జీవితం ఇటు తిరిగిపోతోందన్నది అర్థమైపోవట్లా? ఏమైపోతుంది కర్ణుడి జీవితం అన్నది అర్థమైపోవట్లా? నన్నయ్య గారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. భావ ప్రకటనంతో వర్ణించారు. అర్జునుడికి కోపం సిగ్గు, సభలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, దుర్యోధనుడికి ప్రీతి. మూడు కలిగేటట్టుగా. అంటే కర్ణుడి జీవితం ఇటు తిరిగిపోతోందన్నది అర్థమైపోవట్లా? ఏమైపోతుంది కర్ణుడి జీవితం అన్నది అర్థమైపోవట్లా? కాబట్టి అర్జునుణ్ణి ద్రోణాచార్యుల వారు అన్నారు తప్పకుండా. అది గురుహృదయం. నువ్వు నీ సమర్థతను వెల్లడి చేసుకోవడానికి, నీకున్న అస్త్ర విద్యా ప్రదర్శన నువ్వు చేయడానికి అభ్యంతరమే ఉంటుంది, చక్కగా చేయొచ్చు అని కర్ణుణ్ణి చూసి నువ్వు
అస్త్ర విద్యనంతటినీ కూడా ప్రదర్శించవచ్చు అనగానే దుర్యోధనుడు లేచాడు. తమ్ముళ్లతో కలిసి గబగబా కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ముందు కర్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. జారిపోకూడదు, తాను ముందు ఆయన్ని తన వైపుకి తెచ్చేసుకోవాలి. ఇంకా వేశాడా బాణం? వేయలేదు, అక్కర్లేదు, నమ్మకం వచ్చేసింది. ఎందుకని? అసలు ఆ రూపే చెప్పేసి, ఆ ధైర్యం చెప్పేసి, ఆ ఊపు చెప్పేసి చేసేస్తాడు. లేకపోతే ఇంతమంది మధ్యలో ఇలా మాట్లాడలేడు. ఇంకాసేపు అయితే ఏమవుతుందో అలా అవ్వకుండానే నేను నా వైపుకి తిప్పేసుకోవాలి. అందుకే లేచి వచ్చి కౌగిలించేసుకున్నాడు. అందులో దుర్మార్గుడు ఎవరైనా ఉంటే ప్రారంభం నుంచి దుర్యోధనుడే. తమ్ముళ్లతో వచ్చి కౌగిలించేసుకుని, నీవు నాకు మిత్రుడివి, నాకు నా బంధువులకు మేలు చేకూర్చి నాతో కలిసి రాజభోగాలు అనుభవించు అంటే ఏమిటి? పూర్ణ చేస్తున్నాడు. అర్జునుడు అంతఃపురంలో ఉన్నాడు, మాతో పాటు రాజభోగాలు అనుభవిస్తున్నాడు. నువ్వేం తక్కువ అర్జునుడి కన్నా? నువ్వు అంతఃపురంలో ఉండు, నాతో సమానంగా రాజభోగాలు అనుభవించు. నా స్నేహితులు, నా బంధువులు అంటే అదిగో వాళ్ళు పాండవులు, వాళ్ళు ఎలా ఉన్నారో అలా నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించు అంటే బాగా పట్టుకోండి. కర్ణుడి మనసు ఏ విషయంలో గాయపడి ఉందో ఆ గాయమునకు మందు దుర్యోధనుడు వేస్తున్నాడు. సహజంగా ఎటు తిరిగిపోతుంది కర్ణహృదయం? దుర్యోధనుడి వైపుకి తిరిగిపోతుంది. తాను ఆ కాలంలో ఆ సందర్భంలో సమాజంలో ఏ విషయంలో తాను బాధకి గురయ్యాడో ఆ బాధని తీర్చినవాడు దుర్యోధనుడు కనుక దుర్యోధనుడి వైపు కర్ణుడి తిరిగిపోవడాన్ని తప్పని మీరు ఎలా అనగలరు? అప్పటికంతే, అది వ్యక్తిగా ఎవరైనా చేసే పని. ఆ ఉపశాంతి అంతే, పైగా వయస్సు అంతే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కర్ణుడి మీద తీర్పు చెప్పడం సాహసం. కాబట్టి నా రాజ్యభోగాలు నువ్వు కూడా అనుభవించు, నాతో స్నేహం చెయ్యడానికి సమ్మతించు అని నాకొక్క కోరిక కర్ణ. నువ్వు కూడా అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడం కాదు, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. ఎందుకని? భీముడు చేసినప్పుడు తానున్నాడు, చేశాడు, వెళ్ళి విడదీయవలసి వచ్చింది ఇద్దరిని. అర్జునుడు చేస్తున్నప్పుడు అలా చేస్తానన్నవాడు లేడు, అందుకని ఆయన వరకే ప్రదర్శన చేసి వెళ్ళిపోబోయాడు. నువ్వు కూడా ప్రదర్శన చేసి వదిలేయడం కాదు, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. భీముడితో నేను చేశా, నువ్వు అర్జునుడితో చెయ్యి. వేసేశాడుగా మంత్రం. నువ్వు నావాడివి, నా అంతఃపురానికి రా, నాతో రాజభోగాలు అనుభవించు అన్నాడు కదా, తన వైపుకి తిప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యట్టున్నాడు. అది ఎందుకు పెట్టారు సభ? అస్త్ర విద్యా ప్రదర్శనానికి. దాన్ని దేని కింద మారుస్తున్నాడు? యుద్ధానికి, భూమి కింద మారుస్తున్నాడు. ఎందుకని? వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి. అప్పటికి అర్జునుడు పోయినా తనకేం బాధ లేదు. తప్పైతే అయింది, కర్ణుడి మీదకు పోతుంది. కానీ అర్జునుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, తన కథ అయిపోయింది, పూర్తయిపోయింది కథ. వాడేసుకున్నాడు అంతే అవకాశాలు. ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి. ఏమి మహాభారతం, ఏమి రచన, ఏమి వ్యక్తిత్వాలు! మనుష్యుల జీవితాల్ని అంత అద్భుతంగా ప్రకాశింపచేసింది భారతం. కాబట్టి అనేటప్పటికీ అర్జునుడు కర్ణుడి వంక చూశాడు. ఏమిటి? అనుకోలేదు, అయిపోయింది ఇంకా అస్త్ర విద్యా ప్రదర్శనం, తను వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తెల్లమద్ది చెట్టులో ఈయన ఎవరో వచ్చేయడం, ఈయన మాట్లాడేసేయడం, దుర్యోధనుడు వచ్చేసేయడం, కౌగిలించేసుకోవడం, తమ్ముళ్లతో వచ్చేయడం, కరచారణం చేసేయడం, నువ్వు మా అంతఃపురంలో ఉండడం, రాజులతో పాటు గౌరవాన్ని పొందడం, ఈ అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యడం అన్నీ విన్నాడు. ఆశ్చర్యపోయాడు. అది ఏమిటి, ఇంతవాడా నాతో ద్వంద్వయుద్ధానికి వస్తాడా? ఆశ్చర్యం ముప్పిరికొని అన్నాడు, పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాపభాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. కర్ణుడి వంక చూసి అర్జునుడు మరి తిన్నగా సభలోకి వచ్చి నాకు అనుమతి ఇవ్వండి అని అడగకుండా అర్జునుడిని ఉద్దేశించి కదా అన్నాడు. నీకేనేమిటి పెద్దొచ్చు, ఇవి నాకు వచ్చు, నేను ప్రదర్శిస్తానన్నాడుగా. అందుకని అర్జునుడు కూడా అంతే పౌరుషంతో జవాబు చెప్పాడు. నిన్ను ఎవరు పిలిచారు ఇక్కడికి వచ్చి అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమని? బలవంతంగా సభలో ప్రవేశించి నేను అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తాను, నీకే వచ్చా నాకు వచ్చు అంటావేంటి అని. పలువా దుర్మార్గుడా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. ఎవరికి ఎవరితో ఏ వ్యత్యాసం ఉందో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నేను సమానమా? ఆయన అతిశయం అయింది. ఇది కర్ణుడిని రెచ్చగొడుతోంది. మాత్సర్యం కదా, అసలే మాత్సర్యం. దానికి వెనక ఇప్పుడు దుర్యోధనుడి దన్ను దొరికింది.
దన్ను దొరికిన మీదట అర్జునుడు ఈ మాటలు అంటున్నాడు. అన్న తర్వాత అతనిలో ఉన్నటువంటి అగ్ని మరింత రగులుకుంటుందా, రగులుకోదా? మరింత రగులుకుంది. కర్ణుడు అర్జునుడి వంక చూసి అన్నాడు, అంటే ఇప్పుడు అసలు యుద్ధం మొదలైపోయింది. ఎక్కడ? మాటల యుద్ధం దగ్గర మొదలైపోయింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కాస్త భీమదుర్యోధనుల మధ్య యుద్ధభూమి అయింది. అనుకోని రీతిలో కర్ణార్జునుల మధ్య యుద్ధభూమి అయిపోతాడు. అలా వాడు ఉన్నాడు వస్తాడని అర్జునుడు కూడా అనుకోలేదు. కర్ణుడు అన్నాడు, అయిన విని పార్థునకు ఇట్లనియే ఇనాత్మజుడు దుర్బలాశ్వేసాక్షేప నిబంధమ్ములు పలుకక ఘన నిశితాస్త్రముల పలుకు గడుగుము నాతో. అర్జున, ఈ ధర్మాలు నిన్నెవడు పిలిచాడు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? తారతమ్యాలు తెలియవా? నేనెంతటి వాడినో తెలిసే వస్తున్నావా? ఇవన్నీ పిరికి పందలైన వాళ్ళు, బలహీనులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పా మాట. చెప్తే నీ మాటలు విని బాబోయ్ నిజంగా అంత వాళ్ళ ఉంది, మనం వెళితే ఏమైపోతామేమోనని వెళ్ళిపోతారేమో. నాతో మాటలు కాదు, బాణాలు ఇష్టం, యుద్ధానికి రా. అంతేకాని ఈ మాటలన్నీ ఎందుకు? ఇన్ని మాటలు అక్కర్లేదు, బాణాలి నేను వేస్తాను, తెలిసిపోతుంది ఎవరో. దానికి మాటలు ఎందుకయా? ఇప్పుడు అర్జునుణ్ణి కర్ణుడు రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడ అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడానికి నీకేమీ ఆహ్వానం లేదుగా. సభలో బలవంతంగా ప్రవేశించి ఎలా నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు అన్నావు కదూ. ఈ రంగభూమి అస్త్ర విశారదులకు వారికెల్లా సామాన్యముగా కారయ వీరికి జొరనగు వీరికి కాదును విచార విషయము కలదే. ఈ సభ పేరేమిటి? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి పిల్లలు ఎవరున్నారో వాళ్ళు నేర్చుకున్నవి ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడిన రంగస్థలము. నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. నువ్వెలా ఆయన దగ్గర నేర్చుకున్న వాడికి ప్రదర్శించావో, మిగిలిన వాళ్ళు ఎలా ప్రదర్శించారో అలా నేను కూడా ప్రదర్శిస్తాను. వీళ్ళే ప్రదర్శించాలి, వీళ్ళు ప్రదర్శించకూడదని నియమం ఉన్నదా? ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు కర్ణుడు. ఆ కారణం చేతనే కదా వెనకబడిపోతున్నాడు. ఆ ఆదరణ లేక కదు బాధపడుతున్నాడు. దాన్ని ప్రశ్న చేశాడు. అందుకే సామాన్యముగా కారయ వీరికి జొరనగు వీరికి కాదును విచార విషయము కలదే. వీళ్ళే ప్రదర్శించాలి, ఇంకొకళ్ళు ప్రదర్శించకూడదని ఇక్కడ నియమం ఉన్నదా చెప్పు. ద్రోణుడి శిష్యులు, నువ్వు శిష్యుడివి, నేను శిష్యుడిని, అంతే, అంతవరకు. ఇతర విషయాలు అనవసరం. కాబట్టి నీకు ఆహ్వానం ఉందా? నువ్వు వచ్చి మాట్లాడతావు, ఇవన్నీ ఎందుకు? నీకు విలువిద్యుంది, ప్రదర్శించావు. నాకు విలువిద్యుంది, నేను ప్రదర్శిస్తాను. కాదు, ఇప్పుడు ఇక ద్వంద్వ యుద్ధమే. రా, నువ్వే, నేను బాణాలేస్తా, నువ్వా నేనా తేల్చుకుందాం. ఇదేం ఆశ్చర్యకర సందర్భం! ఈ తెల్ల మద్ది చెట్టు అయినవారు ఆ యుద్ధం ఏమిటి? ఇంకా బాగా కర్ణుడు ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప శౌర్యమున్నవాడు అని ఎవరికి తెలియదు. ఆయన్ని చూసేటప్పటికీ ముందు ఆయన రూపం ఆకర్షించింది. అబ్బా, ఎంత ఎత్తునున్నాడు రా మహానుభావుడు, ఎంత పరాక్రమంతో కనబడుతున్నాడు రా అన్నంతవరకే ఉంది. కానీ గుండె దడదడలాడిపోతున్నది ఎవరికి? కుంతీదేవికి. ఎందుకని? యథార్థమునకు ఇద్దరూ తన బిడ్డలే. ఒకడు సహజ కవచ కుండలములు ఉన్నవాడు, ఒకడు పాండురాజు వలన జన్మించినవాడు, వేరొకడు సూర్యుడి వలన జన్మించినవాడు. ఇద్దరూ తన కొడుకులే, ఇద్దరూ పరాక్రమవంతులే, ఇద్దరూ యుద్ధభూమిలో తలపడుతున్నారు. ఏమవుతుందో? అంతేకాదు, ఒకణ్ణి దుర్యోధనుడు తన వైపుకి లాక్కుంటున్నాడు. ఇది ఏ విపత్కర పరిణామానికి దారితీస్తుందో, ఏ పెద్ద యుద్ధానికి విత్తనం ఇక్కడ పడుతుందో ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో. చిట్ట చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది? ఒకడి వలన ఐదుగురా? ఐదుగురిలో అర్జునుడి చేతిలోనో ఎవరి చేతిలోనో వీడా? ఆఖరికి ఆరుగురిలో ఏ ఒకడు జారిపోయినా నాకు మాత్రం కొడుకు జారిపోయినట్లు కదా. అది ఆమె యొక్క బాధ. పైగా ధార్మికంగా పాండురాజు గారి వలన నేను కన్న సంతానం కదా, కన్యాగర్భం ఇప్పుడు వాళ్ళకి ఎదురొచ్చిందే, నేనా చెప్పలేకపోతున్నానే. వీళ్ళందరినీ కలిపి ఉంచితే అసలు వీళ్ళ వంక చూడగలిగిన వాళ్ళు. కర్ణుడు పాండవుల వైపుకి వచ్చేసాడు అనుకోండి, ఒక్క మాట బుద్ధి చెప్పేసింది అనుకోండి,
చెప్పేసి నాయనా నువ్వు అలా అనుకోవలసిన అవసరం లేదు, నువ్వు నా కుమారుడవు అందనుకోండి సభలో, ఏమో ఎలా ఉండేదో భారతం. అమ్మా అని వెళ్ళి కాళ్ళ మీద పడి, నాన్న తెలిసో తెలియకో ఇంతకాలం లోకనింద కోసం వెరిచాను, కన్యాగర్భం నా బిడ్డడివి, మీరు అలా కొట్టుకోవడానికి వీల్లేదు అని ఆమె కౌగులించుకుందనుకోండి, కర్ణుడు ఒక్క బాణం కూడా అప్పటికి వేయలేదు. ఇంకా కర్ణుడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి. నడుస్తుందా భారతం? అసలు దుర్యోధనుడికి ఆశలు ఉంటాయా? అర్జునుడు గురించే బెంగెట్టుకుంటే కర్ణుడు కూడా చేరితే? దేవతల వ్యూహం ఒకటి ఉంటుంది కదా, ఆ సమయమునకు మాట్లాడవలసిన తల్లి మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. ఆ సమయమునకు మాట్లాడవలసిన వాడు మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. కథ వింత పుంతలు తొక్కుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇంకొకటి అవ్వడానికి అవకాశం లేదు. ఇద్దరి మధ్య ద్వంద్వ యుద్ధంగా మారింది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం ప్రారంభం అవ్వాలి. మారాస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రంగస్థలంలో అర్జునుడు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించి తన యొక్క వైశిష్ట్యాన్ని నిరూపించుకున్న తరువాత అకస్మాత్తుగా కర్ణుడు ఆ రంగప్రవేశం చేసి అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీకు వచ్చినటువంటి విద్యలు నాకు కూడా వచ్చు, నేను కూడా ప్రయోగిస్తాను అని చెప్పి సిద్ధపడినప్పుడు వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి దుర్యోధనుడు పరమ సంతోషంతో కర్ణార్జునుల మధ్య ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించాడు. అలా ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించినప్పుడు యథార్థానికి ఎవరూ కూడా ఇది ద్వంద్వయుద్ధం జరగవలసినటువంటి ప్రదేశం కాదు కదా, ఇది కేవలం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం కదా అని ఎవరు అనలేదు. నిజానికి కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడినప్పుడు అర్జునుడు కూడా నేను నీతో ద్వంద్వయుద్ధానికి సిద్ధంగా ఉన్నానన్న మాట అనలేదు. పిలవనప్పుడు ఒక సభలోకి ప్రవేశించి బలవంతంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చెయ్యడం, దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించడానికి యోగ్యమైన లోకాల్ని చేరుకోవడానికి మార్గం అవుతుంది అని కర్ణుడితో మాట్లాడాడు తప్ప, నీతో నేను ద్వంద్వయుద్ధం చెయ్యను అని కానీ వైముఖ్యాన్ని కానీ అర్జునుడు కూడా ప్రదర్శించలేదు. అటువంటి సమయంలో కర్ణుడు ఆ ద్వంద్వయుద్ధాన్ని ప్రారంభం చేస్తూ మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించినటువంటి కారణం చేత అకస్మాత్తుగా ఆకాశమంతా మబ్బులు కమ్మేసి చీకటైపోయి ఆ చీకట్లో అర్జునుడు కూడా కనపడలేదు. అర్జునుడు కూడా కనపడకపోయేసరికి ఆయన మీదే అన్ని ఆశలు పెట్టుకుని ఇంత గొప్ప విలుకాడు, ఈయన వలన ఈ వంశం ఎంతో కీర్తి పొందుతుంది అనేటటువంటి సంతోషంలో ఉన్నటువంటి కుంతీదేవి అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామం చేత బెంగ పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విదురుడు చందనోదకాన్ని తీసుకొచ్చి ఆవిడ ముఖం మీద చిమ్మిన తరువాత ఆవిడ మళ్ళీ స్పృహని పొందింది. ఈలోగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వాయువు ఈ మేఘములన్నిటినీ కూడా చెదరగొట్టేసినటువంటి కారణం చేత మళ్ళీ వెలుగొచ్చింది. మళ్ళీ కర్ణార్జునులిద్దరూ కూడా రంగస్థలం మీద కనపడ్డారు. అకస్మాత్తుగా కృపాచార్యుడు రంగప్రవేశం చేశాడు. రంగప్రవేశం చేసి ఆయన కర్ణార్జునుల మధ్యలోకి వెళ్ళి ఒక మాట అన్నాడు. కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు, రాజధర్మ బంధుర చరితుండు, నీ వెతనితోడ రణం బొనరించెదీని, విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పు, చెప్పినం దొరయగుదేని నీకెదిరి దుర్బల శక్తి ఇతండు సూపెడిన్. కర్ణుడి వంక తిరిగి కృపాచార్యుడు అన్నాడు, ఈ అర్జునుడు కురుకులానికి చెందినటువంటి పాండురాజు గారికి కుంతీదేవికి జన్మించినటువంటి కుమారుడు. ఈయన రాజధర్మములు తెలుసున్నటువంటి వాడు. అటువంటి వాడు ఇవాళ విద్యా ప్రదర్శనం కోసమని ఈ రంగస్థలం మీదకు వచ్చాడు. నువ్వు ఇతనితో ద్వంద్వయుద్ధానికి సిద్ధపడుతున్నావు. ఒకవేళ నువ్వు ఇతనితో ద్వంద్వయుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నీ వంశం ఏమిటి, నీ తల్లెవరు, నీ తండ్రి ఎవరు, ఈ విషయాలు కూడా సభకంతటికి చెప్పు. చెప్పిన తరువాత అప్పుడు దానిని బట్టి అర్జునుడు నీతో ద్వంద్వయుద్ధం చేస్తాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో వెంటనే కర్ణుడు తరువాతి అస్త్రాన్ని ప్రయోగించడం మానేసి
తల ఉంచుకుని సిగ్గుతో నిలబడిపోయాడు. ఆయన అలా నిలబడగానే ఇక ఆ ద్వంద్వ యుద్ధం జరిగేటటువంటి అవకాశం లేదు. ఇంత విలుకాడైన నిజానికి ప్రారంభంలోనే ఆయన వేసినటువంటి మేఘాస్త్రము చేత అర్జునుడు కూడా కప్పబడి సభామంటపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందేటటువంటి రీతిలో పరమాద్భుతంగా అస్త్రప్రయోగం చేసినటువంటి కర్ణుడు ఉత్తర క్షణంలో మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించడానికి అవకాశం లేని రీతిలో మానసికంగా బాగా కుంగిపోయాడు. ఇక అస్త్రప్రయోగం చెయ్యలేదు. ఆ అస్త్రప్రయోగం చెయ్యకుండా అవమానపడి నిలబడిపోయినటువంటి కర్ణుని యొక్క దైన్య స్థితిని దుర్యోధనుడు చూశాడు. చూసి వెంటనే కృపాచార్యుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడనిసేయగా తగడైని వీని నెల్లవారును చూడంగా ఈ క్షణంబ రాజు చేసదనే నంగరాజ్యమిచ్చి. అర్జునుడు పాండురాజు గారి యొక్క పుత్రుడు, రాజధర్మములు తెలిసిన్నవాడు, రాజకుమారుడు అని కదా నువ్వు అంటున్నావు. అటువంటి రాజకుమారుడితో పోరాడడానికి వేరొకడు రాజకుమారుడయ్యుంటే తప్ప ఎలా సరిపోతుందని కదా నీ ఉద్దేశ్యం. కాబట్టి కృపాచార్య, ఈ క్షణంలోనే నేను ఈ కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తాను అని వెంటనే భీష్ముణ్ణి ఆ తరువాత ధృతరాష్ట్రుణ్ణి సంప్రదించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తూ ఉత్తర క్షణంలో అక్కడ ఉన్నటువంటి వైదిక బృందాన్నంతటినీ పిలిచి మంత్రోచ్చాటనం చేయించి ఆ అభిషేకం చేయించి అంగరాజ్యానికి రాజుని చేశాడు. ఇంతమంది ముందు చాలా బాధాకరమైన రీతిలో అవమానం పొందాననేటటువంటి ఇబ్బందితో నిలబడిపోయినటువంటి కర్ణుణ్ణి ఆ రోజున ఆదుకున్నటువంటి వాడు, మళ్ళీ కర్ణుడు సంతోషంగా తలెత్తుకు తిరిగేటట్టుగా చేసినవాడు, ఆ కర్ణుడికి ఆసరా అయినవాడు, జీవితాంతం కర్ణుడు మర్చిపోలేనంత మహోపకారం చేసి ఊహించని రీతిలో అంతఃపుర ప్రవేశాధికారం కల్పించి ఆయనని ఒక రాజుని చేసినటువంటి వాడు దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుడు చేయడంలో నిజానికి ఉదార హృదయంతో చేశాడు అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయనకి ఆ అవసరం ఉంది. అర్జునుడికి ఎదిరించి పోరాడగలిగినటువంటి ఒక వీరుడు కావాలి. ఇన్నాళ్ళు అటువంటి వీరుడు లేడు. ఇప్పుడు అటువంటి వీరుడు తటస్థించాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు దుర్యోధనుడు. వెంటనే కర్ణుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత కర్ణుడు అన్నాడు, ఇంతమంది రాజులున్నటువంటి ఈ సభలో ఇంతమంది పెద్దల ముందు నువ్వు నాకు మహోపకారం చేశావు, అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశావు, నన్ను ఒక రాజుని చేశావు. ఇటువంటి నీకు నేను ఏమిచ్చి ప్రత్యుపకారం చెయ్యగలను? కాబట్టి నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పమన్నాడు. నాకు కావలసింది ఒక్కటే, నాతో నువ్వు స్నేహం చెయ్యి, నువ్వు కూడా నాతో నా అంతఃపురానికి రా, మనిద్దరం పరమస్నేహభావంతో ప్రవర్తిద్దాం. ఎప్పుడైతే ఇంత పెద్ద సభామంటపంలో కర్ణుడు నిరుత్తురుడై నిలుచున్నటువంటి సందర్భంలో దుర్యోధనుడు అంతగా ఆదుకుని స్నేహహస్తాన్ని అందించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడో, చాలా సంతోషించినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడానికి అంగీకరించాడు. ఇది కర్ణుడు బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకొని అటువంటి సందర్భంలో నన్ను ఆదరించినవాడు దుర్యోధనుడు. ఏకంగా రాజపదవిని కట్టపెట్టాడు. అటువంటి దుర్యోధనుడితో నేను అరమరిక లేనటువంటి స్నేహాన్ని పొందుతాను అని ఆనాటి నుంచి దుర్యోధనుడి బాధ తన బాధగా స్వీకరించాడు. దుర్యోధనుడి యొక్క సుఖం తన సుఖంగా స్వీకరించాడు. దుర్యోధనుడు మనసులో ఏది కోరుకుంటూ అంటాడో అది జరగాలి అని తన మనసులో సంకల్పం చేస్తుండేవాడు. ఎలా ప్రవర్తిస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడో అలా ప్రవర్తిస్తూ ఉండేవాడు.